My high school principal said that, "Hello students, if you Madhya Pradesh becomes big, Madhya Pradesh Uttar Pradesh." హై స్కూల్ నేను చదువుతున్న మా హెడ్ మాస్టర్ గారికి ఈ రకంగా చెప్తూ ఉండేవారు. హలో విద్యార్థులారా, మీ మధ్యప్రదేశ్ పెరిగిపోతే ఉత్తరప్రదేశ్ లో ఏది చెప్పింది ఏమి అవదని చెప్తుండేవారు. ఈ ప్రసంగం మీరు గుర్తుంచుకోవడానికి కనీసం మీ జీవితాంతం వరకు కూడా ఈ ఉదాహరణని గుర్తుండదని నేను అనుకుంటున్నాను. ఆమేన్. సోజనమ్మ గారు చాలా చక్కగా వంట వండుతారు కాబట్టి ఆవిడ ఏది వండి పెట్టినా మేము ఖచ్చితంగా ఆహారాన్ని తిని తీరుతాం. ఆ రోజు ఇడ్లీ వండారు అనుకోండి, ఖచ్చితంగా ఇడ్లీ తింటాం. చపాతీ వండారు అనుకోండి అమ్మగారు, మేము అందరూ చపాతీ తింటాం. కానీ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు వండి పెట్టింది కాదు, మనకి ఏది ఇష్టమైతే అది ఆర్డర్ ఇస్తాం, వాళ్ళు తెచ్చి పెడతారు, మనం తింటాం. నాకు పెసరట్టు అంటే భలే ఇష్టం. And the rice, butter on top of it. When you eat it, it's like angels dancing on your tongue. పెసరట్టు మీద జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం, దాని తర్వాత నెయ్యి ఇదంతా వేసి తీసుకొచ్చి అక్కడ పెడితే అబ్బా ఆ మొక్క తుంచుకొని లోపల పెడి తింటే ఉండదండి, నాలుక మీద దేవదూత లాంటి వాడుతున్నారా అన్నట్టు ఉంటది. ఎప్పుడు ఎక్కడ రెస్టారెంట్ లో ఉన్నప్పుడు, అది ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం అమ్మగారు ఏదండి పెడితే అది ఆ రోజు తినాల్సిందే. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు ఈ స్థలాన్ని ఏరి కోరి ఎంచుకున్నాడు. కాబట్టి దేవుడు కోరుకున్న ఈ స్థలములోనికి దేవుని యందు భయభక్తులు కలిగి మనం వద్దాం. ఆమేన్. అక్కడ 16వ వచనంలో ఆయన మరొక్కసారి ఏమంటున్నాడు అంటే, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును అంటున్నాడు. తెలుగులో రాయబడిన దానికంటే ఇంగ్లీష్ లో ఉన్న వచ్చిన భాగం ఆ తర్జుమా ఇంకొంచెం ఉత్తమంగా ఉందని అనిపిస్తుంది. అక్కడ ఏమంటాడంటే, నా హృదయము నిరంతరం ఇక్కడ ఉంటుందని చెప్తున్నాడు. ఆమేన్. హృదయము అనంటే శరీర భాగాలన్నిటికీ కూడా రక్తాన్ని సరఫరా చేస్తూ లబ్డబ్ అంటూ రక్తాన్ని ఎప్పటికప్పుడు సరఫరా చేసే ఒక మంచి అవయవం. కాబట్టి వత్సవాయి ప్రాంతంలో ఉన్న ఈ ఐపీసీ ప్రార్థనా మందిరమందు దేవుని హృదయం నిలిచి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు దావీదు వలె ప్రార్థించే వారిగా ఉన్నారు. ఏంటది? కీర్తనల గ్రంథం 27వ కీర్తన.